నమస్కారం. ఈరోజు మా అధ్యక్షులు 27వ వార్డు సర్వేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన ఈ వార్డు రెండో రోజు పర్యటన చేస్తా ఉన్నాం. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాము. దీంట్లో భాగంగా మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కోలాగూరు లానియా, ముఖ్యంగా మాజీ కార్పొరేటర్ రవిరాజ్ గారు, ఎక్స్పర్ట్ బాక్సర్ మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ వార్డు మాజీ కార్పొరేటర్. ఈరోజు వైఎస్ఆర్సీపీలో చాలా స్ట్రాంగ్ నాయకత్వం ఉంది. వాళ్ళందరూ ఈరోజు మా బలాన్ని మరింత పెంచారన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడతా ఉన్నారు. దీనందరికీ కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన, అనేక సంక్షేమ పథకాలు ప్రతి డోర్కి కూడా అందింది. ప్రతి డోర్కి కూడా ఈరోజు ఐఎస్పీ నగరు, భగత్ సింగ్ కాలనీ, నెహ్రూ బజార్, ఈ ప్రాంతాలంతా కూడా ముఖ్యంగా స్లమ్ ఏరియాస్ చుట్టాము. ఆల్మోస్ట్ మా సర్వేశ్వరరెడ్డి గారు ఆ ఇళ్లలో ఉండే వాళ్ళు అందరినీ ఒకటి తెచ్చేసారు. ఇంకా ఇళ్లలో ఉండేవాళ్ళేమో మాకే చెప్తా ఉన్నారు. సో మంచి నెట్వర్కింగ్ చేశారు సర్వేశ్వరరెడ్డి గారు అని చెప్పాలి. ఈ వార్డులోని ఇక్కడ రెండు కల్చర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి స్లమ్ కల్చర్ ఉంటుంది, ఒకటి అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది అన్నమాట. రెడ్డిస్ కూడా ఎక్కువగా ఉంటారు. మా సర్వేశ్వరరెడ్డి గారు వాళ్ళందరూ మనసును దోచుకున్నారు. అనేక పనులు కూడా చేశాం. చాలా మందికి ఇక్కడ కిట్కో ఇల్లులు ఇచ్చాను. 26,000 మంది 6,500 ఇల్లులు ఇచ్చామండి. ఇంకొక 5 సంవత్సరాలు కానీ మాకేమో పరిపాలన అందిస్తే ఇంకొక 25,000 అందిస్తాను. అది నా మాటగా, జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మీకు చెప్తా ఉన్నాను ఈ మీడియా ద్వారా. ఇంకెవరు మిగలరు, ఎందుకంటే ఉండేది 70,000 ఇల్లులే దక్షిణ నియోజకవర్గంలో. శాచ్యురేషన్ చేసేస్తాం. కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇంక పట్టాలు ఇవ్వాలంటేనే ఆ మాదిరిగా చేస్తాం అన్నమాట. పెళ్లిపేటల మీదే ఇచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. అలాగే అనేక రకమైన మరి ఆంధ్రప్రదేశ్లో మేజర్ పోర్టులో 4 మేజర్ పోర్టులు పెడుతూ, అలాగే ఫిషింగ్ హార్బర్లో 10 పెడుతూ, మరి చిన్న చిన్న మెరీ జెట్టీలో 8 పెడుతూ, ఇలాగా ఎయిర్పోర్ట్, మెడికల్ కాలేజీ ఇవన్నీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన, ప్రజలకు అందించే పరిపాలన. అవన్నీ ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్నారు. కంపల్సరిగా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినాం. ఓ జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను, 7 నియోజకవర్గాల్లో కంపల్సరిగా 7 గెలిపించే బాధ్యత నా భుజాల మీద చేస్తాను. ఎంపీ గారిని కూడా, ఝాన్సీ లక్ష్మి గారిని కూడా గెలిపించే బాధ్యత నాకు ఉండదని కంపల్సరిగా విశాఖపట్నంలో 2019లో జరిగే తప్పు ఈరోజు జరగదని కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా అందిస్తామని చెప్పేసి సస్కటే కాదు, అన్ని నియోజకవర్గాలు ఓవరాల్గా చూస్తున్నాం. ఇటు 2 చిన్న చిన్న ఆ క్యాండిడేట్ల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుందేమో, కానీ 7 అవి రిక్వెస్ట్ చేసి 7 గెలిపించే అవకాశం నా చేతుల మీద ఉందని నేను కళ్ళతో చూస్తున్నాను. కనుక ప్రజల స్పందన చూసే నేను ఈ మాట ఇవాళ చెప్తున్నాను. గ్యారెంటీగా 7 గెలిచి ఎంపీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుండి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రెడ్డి గారి నాయకత్వాన్ని బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు అందరూ కూడా ఈరోజు స్వాగతిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు స్వచ్ఛందంగా ఈసారి అందరు అభ్యర్థుల్ని గెలిపించి మళ్ళీ రెండోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టం కడతారని చెప్పి అందరూ కూడా ఎదురు చూడటం జరుగుతుంది.